హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే మనం ఇవాళ ఓలా S1 Pro ఎలక్ట్రిక్ బైక్ అయితే 95% ఛార్జింగ్ పెట్టి కోదాడ నుంచి సూర్యాపేట అయితే జర్నీ చేయబోతున్నాం. ఈ జర్నీలో బైక్ ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ చేసిందో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా మీరు నా వీడియోలు ఫాలో అవుతే తెలిసే ఉంటుంది. నేను బైక్ కొన్న 2 monthsకే ఓలా S1 Proకి బ్యాటరీ అనేది పోయింది. మళ్ళీ వాళ్ళే రీప్లేస్మెంట్లో కొత్తది వేసి ఇచ్చారు. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ వాసు కొల్లు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంటి దగ్గర నుంచి అయితే జర్నీ స్టార్ట్ అయిందండి. టైం వచ్చేసి 11 AM అవుతుంది అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ 95% ఉంది. అండ్ మీరు స్క్రీన్లో చూసుకుంటే 00 అని ఉంది కదా, అక్కడ మనం ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేసామనేది కూడా చూడొచ్చు. సిటీలో అయితే ఫుల్గా ట్రాఫిక్గా ఉంది కోదాడలో. ఫైనల్గా అయితే ఈ ట్రాఫిక్ అంతా దాటుకుంటూ హైవే దగ్గరకు వచ్చాను. కోదాడ ఇంటి నుంచి హైవే దగ్గరకు వచ్చేసరికి 95 నుంచి బ్యాటరీ పర్సెంటేజ్ 89% అయింది. టైం వచ్చేసి మనకి 11:09 AM అయింది. అంటే సిటీలో నుంచి బయటికి రావడానికి నాకు 9 minutes పట్టింది. అండ్ డిస్టెన్స్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి హైవేకి 5.6 km అయితే ఉంది. ఓలా S1 Proకి వచ్చేసరికి 4 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఎకో, ఇందులో 42 km స్పీడే వెళ్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్, థర్డ్ది వచ్చేసరికి మనకి స్పోర్టు, ఫోర్త్ది వచ్చేసరికి హైపర్. సో మనమైతే నార్మల్ మోడ్లో జర్నీ చేస్తున్నాం. నార్మల్లో అప్ టు 80 km/h స్పీడ్ వరకే వెళ్తుంది. బట్ మనం అంత కూడా వెళ్ళట్లేదు. మనం హైవే మీద కూడా వచ్చేసరికి స్పీడ్ ఓన్లీ 64 స్పీడ్ అయితే సెట్ చేసుకొని వెళ్దాము. ఇప్పుడు స్క్రీన్లో మీకు 64 ఉంది కదా, అది అలానే కాన్స్టెంట్గా వెళ్తుంది. ఇక్కడ సింబల్ ఉంది చూసారా, ఆ సింబల్ ఏంటంటే మనం ఆ స్పీడ్లో సెట్ చేసామని అర్థం. సో అది ఆటోమేటిక్గా స్పీడ్ సెట్ చేసాం కాబట్టి మనం యాక్సిలేటర్ తిప్పకుండానే బండి ఆటోమేటిక్గా ఆ స్పీడ్లో వెళ్తుంది. ఎప్పుడైతే మనకి మళ్ళీ నార్మల్గా మాన్యువల్గా రావాలనుకుంటామో అప్పుడు మళ్ళీ మనం యాక్సిలేటర్ కానీ బ్రేక్ కానీ టచ్ చేస్తే మళ్ళీ మనకి మాన్యువల్గా యాక్సిలేటర్ అనేది వస్తుంది. ఈ బైక్ విషయానికి వస్తే నేను ఈ బైక్ తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ నుంచి అయితే అసలు రేంజ్ అనేది రాలేదు. ఓన్లీ 40 km, 50 km వచ్చేది. నేను షోరూమ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను, బట్ వాళ్ళు పట్టించుకోలేదు. 2 నెలలు అయిన తర్వాత బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయింది. అండ్ బ్యాటరీ రీప్లేస్మెంట్కి అయితే నేను బండిని పంపించాను. ఇప్పుడు కొత్త బ్యాటరీ అయితే వేశారు. ఆ బ్యాటరీ వేయడానికి కూడా 10-20 రోజులు కాదండి, ఏకంగా 3 నెలలు టైం అయితే తీసుకున్నారు. సో ఇక వీడియో విషయానికి వస్తే మనం సూర్యాపేటకి 24 kilometers అవే ఉన్నాము. ఇప్పటికైతే మనము కోదాడ్ నుంచి 21.7 kilometers అయితే వచ్చాము మా ఇంటి దగ్గర నుండి. అండ్ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసరికి 73% ఉంది. టైం వచ్చేసి 11:27 AM అయింది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా 24 kilometers అయితే జర్నీ చేయాలి. అది కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కూడా నేనైతే స్పీడ్ 65 సెట్ చేశాను. మనం 65 స్పీడ్లోనే వెళ్తాము సూర్యాపేట వెళ్ళే వరకు కూడా. సో ఏంటంటే మనం క్లారిటీగా చూసుకోవచ్చు ఈ స్పీడ్లో వెళ్తే బ్యాటరీ అనేది ఎంత కన్జ్యూమ్ అవుతుంది అని. వైకుంఠపురంలో ఒక మూవీ డైలాగ్ ఉంటుంది కదండి, అల్లు అర్జున్ గారు చెప్తారు కదా, నా జీవితంలో ఒక్కటన్నా ఆహా అన్న రోజే లేదని. ఈ బైక్ కొన్న కాడి నుంచి నాకు కూడా సేమ్ ఆహా అన్న రోజైతే ఒక్కటి కూడా లేదు. ఇప్పటివరకు అయితే 34.8 kilometers అయితే వచ్చాము. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 95 నుంచి 60% అయితే పడిపోయింది. సూర్యాపేట దగ్గరలో ఎప్పుడైనా మీరు ఈ లొకేషన్ చూసారా, మొత్తం వాటర్ ఉంటాయి, అందులో అన్ని ఎండిపోయిన చెట్లు ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే చూడండి తప్పకుండా. ఇక్కడ నుండి కూడా మనం 65 స్పీడ్లో అయితే సూర్యాపేట వరకు వెళ్ళిపోదాం. ఇందాక నుంచి అయితే ఎండ ఫుల్గా ఉంది. ఇప్పుడు చూసారా కొంచెం చల్లబడింది. సూర్యాపేట వెళ్ళే వరకు ఇలా ఉంటే బాగుండు. అలా మెల్లమెల్లగా వస్తూ ఉండగా మనం అయితే సూర్యాపేట ఊరు ముందుకు వచ్చాము. ఈ ఈనాడు ఆఫీసే అందరికీ ల్యాండ్ మార్క్, సూర్యాపేట ఊరు ముందుకు వచ్చామని చెప్పి. అన్నట్టు ఇందాక నేను బండి కొండమే డిజాస్టర్ అన్నాను కదండి. ఎందుకన్నానంటే బండి ఊరికే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి. మనం ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకుందామంటే మనకి సర్వీస్ అనేది అయితే మంచిగా అస్సలు ఉండదు. ఓకే, ఇక వీడియో విషయంలోకి వస్తే మనం డెస్టినేషన్కి వచ్చేసాము. మీరు ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మనము నార్మల్ మోడ్లో 65 km/h స్పీడ్తోనే వచ్చాము. అండ్ మనకి కోదాడ ఇంటి దగ్గర నుంచి సూర్యాపేట రావడానికి 44.9 kilometers అయితే డిస్టెన్స్ వచ్చింది. అండ్ బ్యాటరీ పర్సెంట్ కూడా మీరు చూస్తే 50% ఉంది, అంటే 45% కన్జ్యూమ్ అయింది. టైం వచ్చేసి 11:56 AM అయింది. అంటే మనకి 44.9 kilometersకి వచ్చేసి బ్యాటరీ మనకి 45% బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి 100% బ్యాటరీ వచ్చేసరికి అరౌండ్ 90 kilometers వరకు అయితే మనం జర్నీ చేయొచ్చు. డ్రైవింగ్ మోడ్ నార్మల్లో పెట్టుకొని 65 kilometers స్పీడ్లో వెళ్తేనే మనకు అదైతే అప్లై అవుతుంది. లేదు ఎక్కువ స్పీడ్లో వెళ్ళినా, డబల్స్ వెళ్ళినా కానీ బండి మీద బ్యాటరీ రేంజ్ అయితే తగ్గిపోతుంది. వీడియో నచ్చినట్లయితే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వాసు కొల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.